మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతోనూ, ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు, వారికి మీ సహకారాన్ని అందించేటప్పుడు, వారితో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో తగిన విధంగా మీరు వాళ్ళకి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా దాని విషయంలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ మాటల వల్ల ఇతరులకు అది కొంత అపార్థాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో మీకు మాటల వల్ల ఇబ్బందులు రావు. కనుక ఎలాంటి వైరుధ్యాలు రాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనూ, ఇన్లాస్తోనూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మనకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల మీద, వారికి సహకరించే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, మీకు మానసికంగా వారికి హెల్ప్ చేయడానికి సంసిద్ధంగా లేరు అన్న భావన వారికి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కేవలం మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కొరకు మాత్రమే ఆలోచించకుండా మీ ప్రియమైన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క భాగస్వామి మొదలైన వారందరి విషయంలో కూడా తగిన విధంగా మీరు ఆలోచనలు చేస్తూ వారికి మీరు సహకరిస్తూ వారికి సమయాన్ని కేటాయించినట్లయితే వారికి ఆ రకమైన భావన ఉండే అవకాశం ఉండదు. కనుక వారి విషయంలో కూడా తగిన విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వారికి కూడా సమయాన్ని కేటాయిస్తూ వారికి కూడా సహాయకారిగా ఉన్నట్టుగా వారికి భావన కలిగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఉండకుండా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రతి విషయంలో సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే నైపుణ్యాలు పెంచుకునే విషయంలోనూ, కృషిశీలత పెంచుకునే విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ విషయాల మీద మీకు ఆసక్తి లేకపోవడం, రోగనిరోధక శక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, మీకు ఎక్కువ దృష్టి లేకుండా సర్లే అన్నట్టుగా నిర్లక్ష్యంగా కాకుండా మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ ఆల్రెడీ ఉండే రుణాలు కూడా తీర్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పాత రుణాలని తీర్చేస్తూ, అలాగే మీరు ఆల్రెడీ మీకు ఉన్న ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.